కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తమ్మ నేస్తమంటాం అడ్డే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం పగోడొస్తే పందెం వస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం. నమస్తే, మేడారం టీవీ న్యూస్కు స్వాగతం. హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరితల ప్రవీణ్ గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. అసలు ఏమిటి ఈ ప్రభంజనం, ఏమిటి గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ గాలి వేడా దూలి వేడా తెలియదో, కానీ నియోజకవర్గం నుంచి టోటల్గా ఇప్పటికి 75% కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమిటో ఇక్కడ ప్రణవ్ బాబు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే సార్, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి సార్ అన్ని ఇతర పార్టీల నుండి? మోసపూరిత హామీ చెప్పి ఒక భయభ్రాంతులను గురి చేసి ఓట్లు సంపాదించారు. ప్రజలకు తెలుసు 6 గ్యారంటీలతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందో 100 రోజులు కాకముందే మేము 4 స్కీమ్లని ఆల్రెడీ ప్రజల వద్దకు తీసుకొచ్చాం. ఇంకా రేపు 3-4 రోజులలో మా ఇందిరా మిల్లుల పథకం మనము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని లాంచ్ చేయబోతుంది. అలాగే రుణమాఫీ గురించి నెక్స్ట్ వచ్చేదాన్ని రుణమాఫీ ఉంది, రైతు భరోసా ఉంది. అంటే ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. వచ్చిన 10 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, తర్వాత ఇప్పుడు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, దాని 0 బిల్లులు కూడా చూస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజలకి నమ్మకం కుదిరింది. నాయకులకు కూడా కాంగ్రెస్తోని ఉంటే ప్రజలకు పని చేయొచ్చు, మా అందరికీ రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అందరి లోపల ఒక నమ్మకం కలిగి ఈరోజు మా పార్టీలో జాయిన్ నడుస్తుంది. ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉన్న, ఇందాక మేము అన్నారు, మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఏ రకంగా గెలిచిండ్రో అందరూ తెలిసిన విషయం. మోసపూరిత మాటలు, సెంటిమెంట్ మాటలతో గెలిచిండ్రు కాబట్టి ప్రజలకు నమ్మకం లేదు. సో ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ఎవరైతే నమ్మి ప్రజలే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని చెప్తున్నారు. ఇంత అనాది కాలంలోనే ఇంత అభిమానం ఎలా మీకు వచ్చింది సార్? అభిమానం గురించి నేనేం చెప్తున్నాను, మీరు ప్రజలు మా కార్యకర్తలు అడగాలి. నేను ప్రజల మధ్యలో వండుకుంటా, నిత్యం వాళ్ళ సమస్యలను తీర్చే బాధ్యత పెట్టుకొని నేను ఉంటున్నా. ఏ సమస్య ఉన్నా నా వంతు బాధ్యతగా నేను చేస్తున్నా. రేపు ఏవైతే 6 గ్యారెంటీల దరఖాస్తు చేసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి అందే వరకు నా బాధ్యతగా నేను భావించుకుంటా పనిచేస్తా అని మరొకసారి. సార్ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు మీ పరిధిలో నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నారు సార్? పని మీరు గత 100 రోజుల లోపే మేము ఏమేమి పని చేసినా మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మేము అభివృద్ధి చేస్తాం, ఇంకా మేము అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం. మళ్ళీ ఏదో రకంగా అయితే ప్రజలందరూ కొంచెం ఆదరించి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈసారి కూడా భారీ మెజారిటీతోని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు పార్లమెంట్లో కూడా మన సమస్యలు కానివ్వండి, నిధులు తీసుకొచ్చడంలో కానివ్వండి మనకు తోడ్పడుతుందని ప్రజలకు. ఎలాంటి సమస్యలు వచ్చాయి మీ దృష్టికి వచ్చాయి సార్? ఇప్పుడు అంటే ప్రజలకు ప్రభుత్వం నుండి అన్ని సంక్షేమ పథకాలలో గతంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఇప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? గతంలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎన్నో ఇరిగేషన్ సంబంధించిన చెక్ డ్యామ్ల గురించి చూసుకుంటే కమలాపూర్ మన కలవల ప్రాజెక్టు కానివ్వండి, వినవంకల కలవల ప్రాజెక్టు కానివ్వండి, కమలాపూర్ దగ్గర కొన్ని ఏవైతే కాలువల పనులు ఉంటో దాన్ని ఇంతవరకు పట్టించుకొని నాదులు లేడు. నడుస్తుంది కదా కానివ్వండి అనే ధోరణిలో ఉండే. కానీ అవన్నీ ఇప్పుడు అందరం అధికారులతో మాట్లాడి ఏ రకంగా చేసుకొని రానున్న రోజుల్లో ఇబ్బంది పడకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా DBM 15 దాదాపు పోయిన ప్రభుత్వం 4 కోట్లు మెయింటెనెన్స్గా పెట్టారు. ఎందుకు క్లియరెన్స్ చేయడానికి, ఫారెస్ట్ క్లియరెన్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న చెత్త ఏమన్నా రిపేర్లు చేయడానికి ₹1 కోటి వరకు ఖర్చు చేసినట్టు చేసింది. దాని తర్వాత పట్టించుకునేటోళ్ళు లేరు. మరి అవన్నీ చేసి ఉంటే ఇప్పుడు ఈ పార్టీకి కొంచెం నీళ్లు ఏవైతే కాలువలు ఉన్నాయో, పిల్ల కాలువలు కానివ్వండి, వేరే దానికి ఉపయోగపడేవి. సో ఇట్లాంటివి అసలు పట్టించుకోలేదు. గత 10 ఏళ్ళలో ఏ రకంగా, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అనుకుందాం, మరి ఏ రకంగా అభివృద్ధి చేసింది, ఏం పనులు చేసింది ప్రజలు గమనించింది. ఖచ్చితంగా అవన్నీ చేసే బాధ్యత మాది.
ఇంకా ప్రభుత్వ సంస్థ కూడా కొన్ని పెట్టేటివి ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి మరొకసారి సార్ ఒడితెల కుటుంబం అనగా నీతి, న్యాయం, ధర్మం, ప్రజల క్షేమమే కోరుతూ ఈ సింగాపూర్ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ఎంతో కృషి చేసిన సింగాపూర్ ఒడితెల రాజేశ్వరరావు గారి మనవడిగా ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికంగానే ఉండి ఓటమి పాలన స్థానికంగానే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కదా, మీరు ఇప్పుడు మరి ఒకసారి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? రాజకీయాల్లో గెలుపోవటము సహజం. ప్రజలు నాకు ఆదరించారు, నాకు వచ్చిన ఓట్లే నిదర్శనం. దానికి ఖచ్చితంగా ప్రజల సమస్యలు ప్రజలతో ఉండుకుంటా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సమస్యను తీర్చే బాధ్యత నాది. వచ్చే ఎలక్షన్లో కూడా ఆ నమ్మకంతో ఉంటాం, ఆ నమ్మకంతోనే పనిచేసుకుంటా ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు. సో ఇప్పుడు మాకు వచ్చేది ఎంపీ ఎలక్షన్ రానున్నది, దాంట్లో మంచి మెజారిటీ ఇచ్చి మా క్యాండిడేట్ని గెలిపేయాలని కోరుకుంటున్నాం. వడబోసి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలనేది ఒక వాదన ఉంది సార్, అంటే మెసేజ్ ఉంది సార్ మీడియాకు. అంటే ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి రావడానికి వడబోసి తీసుకోవాలనేది ఒక సమాచారం. దాని గురించి మీరేమంటారు సార్? వచ్చిన కార్యకర్త మేము ఎవరైతే జాయిన్ కావడానికి వస్తుంటారో మేము ఉన్న కార్యకర్తలతో మాట్లాడుతున్నాం, వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తున్నాం, వాళ్ళని అడిగి వాళ్ళ సూచనల మేరకే ఉన్న వాళ్ళమే జాయిన్ చేసుకుంటాం. సార్ కులాల మతాలకు అతీతంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నారు సార్ మీరు వచ్చే ఎలక్షన్స్? ఒకటండి, నేను కులాలకి మతాలకు అతీతంగానే పనిచేస్తాం. అసలు నా వరకైతే అవన్నీ నేను అవసరం ఉన్న ప్రతి సామాన్య వ్యక్తికి కార్యకర్తకు కానీ ఏ సమస్య ఉన్నా, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, సమస్య ఉంది, నిరుపేద ఉంటే పార్టీలకు కులాలకు మతాలకు సంబంధం లేదు, అర్హులు ఉంటే వాళ్ళకి పనిచేసే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీ. గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ పక్క కనిపించడం లేదు, మీరు అదే పాత్ర పోషిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాత్ర పోషించడం నా వంతు. ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో, పార్టీ నా నమ్మకంతో బాధ్యత అప్పచెప్పింది, ప్రజలు ఒక విశ్వాసంతో మనకు ఓట్లు వేసారు, నాకు వచ్చిన ఓట్లకి దాన్ని నేను న్యాయం చేస్తున్నాను. అంతే, నేను గొప్పగా ఏం చేస్తలేను. నాకు వచ్చే బాధ్యతనే నేను నిర్వహిస్తున్నా. ఇంకా నేను పనులు చేయాలి, ఇంకా వాళ్ళకి సమస్యలు నేను తీర్చాలి. ఇవన్నీ చేసేంత వరకు ఇక్కడ పనిచేసి నిరంతరం వాళ్ళు అందుబాటులో ఉంటాను తెలియజేస్తాను. ప్రజలకు అండదండలో ఉంటూ వారికి ఎల్లవేళలా కృషి చేస్తూ వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ మేము వారికి ఎల్లవేళలా సేవ చేస్తానంటున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్తో సమయ గౌడ్ ఓల్డ్ స్టో.